అంటే ఈ ఆన్‌లైన్ సంబంధించింది గాని, లేపోతే ఆన్‌లైన్ ప్రైవసీకి సంబంధించింది గాని పూర్తిగా బ్యాన్ చేసే సాధ్యం ఉందంటారా ఇక్కడ మన ఇండియాలో? ఎట్లా అంటున్నారు మీరు ఎగ్జాక్ట్‌గా? అంటే ఏదన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక మెసేజ్ రావటం గాని, హ్మ్. అది మన హ్యాక్ చేయటం గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఏదన్నా వాటెవర్. పూర్తిగా దీన్ని ఆపేసే అంత అవసరం పూర్తిగా 100% ఈస్ జరి నాట్ పాసిబుల్. బట్ జరగదు. చాలా వరకి ఇప్పుడు ఇంతకుముందు నేను ఐఫోన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు స్పామ్ మెసేజెస్ వస్తుండే. హ్మ్. నార్మల్‌గా రెగ్యులర్‌గా వచ్చేటివి. ఇప్పుడు నేనన్నట్టు లింక్స్, మీకు బ్యాంక్ మీద అకౌంట్ బ్లాక్ అవుతుందని చెప్పేసి, లేకపోతే మీ సోషల్ మీడియా అకౌంట్ చేంజ్ అవుతుందని హ్మ్. చెప్పేసి స్పామ్ మెసేజెస్ వస్తుండే. హ్మ్. బట్ ఇప్పుడు ఏం చేస్తుంది ఐఫోన్, ఆటోమేటిక్‌గా అది స్పామ్ మెసేజెస్ ఏమన్నా అనిపిస్తే వాటిని డిటెక్ట్ చేసేసి బ్యాన్ చేసేస్తుంది. ఓకే. అట్లా వీడొక టెక్నాలజీ వాడు కనిపెట్టుకున్నాడు. హ్మ్. ఈవెన్ వాట్సాప్‌లో కూడా సేమ్. ఇప్పుడు స్పామ్ మెసేజెస్ చాలా వరకి బ్లాక్ అయిపోతున్నాయి హుహు. రాకుండా. అండ్ ఇంకొకటి, వాట్సాప్ కూడా మనకు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నంబర్ నుండి మీకు ఏదైనా అన్నోన్ మెసేజ్ లేకపోతే సస్పీషియస్ మెసేజ్ అని వస్తే దాన్ని రిపోర్ట్ చేస్తే, వాడు అట్లా 2, 3 రిపోర్ట్స్ ఆ నంబర్ మీద ఒక 4, 5 రిపోర్ట్స్ వస్తే అది ఇక వేరే వాళ్ళకి ఎవరికి పోకుండా వాడు బ్లాక్ చేస్తున్నాడు అక్కడికెళ్ళి. హుహు. సో అలా పార్షియల్ మెజర్స్ తీసుకోగలుగుతాం. బట్ హ్మ్. 100% ఫుల్ ప్రూఫ్ మెజర్స్ అయితే ఏముండవు. చాలా మందిని మనం చూసుకున్నట్టయితే ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు పాన్ కార్డ్‌ని దాంట్లో నంబర్ కొట్టడమో, లేదా స్కాన్ చేయడమో, ఫోటో చేయడం, లోన్ యాప్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా! సో, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటండి ఎక్కువగా? పాన్ కార్డ్ ద్వారా. ఎప్పుడైనా కూడా పాన్ కార్డ్ అనే కాదండి, ఎనీథింగ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆర్ ఈవెన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఈవెన్ మీకు లోన్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా మీరు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్‌లో కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్‌లో లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, అక్కడ ఎక్కడ కూడా ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో పబ్లిక్‌గా ఎక్కడ కూడా అప్‌లోడ్ చేయకూడదు. హ్మ్. ఈ డీటెయిల్స్ ఉంటే వాళ్ళు మీ మీ పేరు మీద లేకపోతే మీ ఫోటో యూజ్ చేసి, మీ పేరు యూజ్ చేసి డూప్లికేట్ ఐడెంటిటీ కార్డ్స్ ప్రొడ్యూస్ చేసి లోన్స్ కోసం చెప్పేసి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అని చెప్పేసి మల్టిపుల్ డిఫరెంట్ వేస్‌లో వాడతారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బై నౌ పే లేటర్ అని చెప్పేసి కొన్ని యాప్స్ వచ్చాయి. హ్మ్. అంటే మీరు వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ మీరు ఏదైనా కొనాలనుకుంటే మీరు ఇప్పుడు కొనేసేయండి, డబ్బులు నాకు తర్వాత కట్టండి అని చెప్పేసి ఈఎంఐస్ ఇస్తాడు. అవును. దాని కేవైసీ వాడు ఏం అడుగుతాడంటే జస్ట్ మీ పాన్ కార్డ్, మీ ఆధారు. ఆధార్ కార్డ్, ఇవి సరిపోతాయి కేవైసీకి. హ్మ్. అది ఇప్పుడు నేను మీ పాన్ కార్డ్, మీ ఆధార్ కార్డ్ ఇవి యూజ్ చేసి నేను కేవైసీ చేసేసినా అనుకోండి, అప్రూవ్ అయిందది. హ్మ్. లోన్ ఇస్తాడు నాకు 50,000 వరకి. హ్మ్. కట్టాల్సింది ఎవరు? మీరు. హ్మ్. అట్లా చాలా వరకు జరుగుతాయి ఫ్రాడ్స్. కొన్ని అన్ని కంపెనీస్ జెన్యూన్‌గా మొత్తం ఎవ్రీథింగ్ స్క్రూటినీ చేయవు. కొన్ని కొన్ని కొత్త కొత్తగా వచ్చేటివి జస్ట్ పాన్ కార్డ్ ఇస్తే వాడికి మొత్తం రికార్డ్ అంతా వచ్చేస్తుంది. హ్మ్. వాడికి సరిపోతదది. హ్మ్. పాన్ కార్డ్ మీరేదన్నా ఇప్పుడు ఇన్స్యూరెన్స్ సైట్స్‌లో గావచ్చు, లేకపోతే లోన్ సైట్స్‌లో గావచ్చు, జస్ట్ పాన్ కార్డ్ ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ వాడికొచ్చేస్తాయి. హుహు. సో, ఆ పాన్ కార్డ్ సరిపోతది వాడికి మిమ్మల్ని వెరిఫై చేసుకోవడానికి. బట్ ఆ పాన్ కార్డ్ మీరు వాడుతున్నారా? ఇంకెవరైనా వాడుతున్నారా? వాళ్ళే అట్లా వాడుతున్నారు. చాలా నో, 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 నో. ఆ! మీ పాన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే నేను నేను అది వాడి నేను కేవైసీ చేసుకొని లోన్ తీసుకోవచ్చు. ఓకే. అట్లా జరిగాయి చాలా వరకు ఇన్సిడెంట్స్. హ్మ్. ఆహ్, ఒక ఒక యూపీలో అనుకుంటా. వాడి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ యూజ్ చేసి హ్మ్. ఇలాంటి బై నౌ పే లేటర్ యాప్స్ అని వీటిని అదొక హ్మ్. కేటగిరీ. సో, వాడు అందులో 50,000 ఎంతో లోన్ తీసుకున్నాడు. హ్మ్. ఇన్‌స్టాంట్ లోన్స్ అని వస్తున్నాయి కదా! ఈ మధ్య. అవును. ఇన్‌స్టాంట్ లోన్స్. సో, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి కేవైసీ చేసేసుకొని అది లోన్ తీసుకున్నాడు. తీసుకొని వీడికి తెలియట్లేదు. హ్మ్. 3 నెలల తర్వాత ఈఎంఐ స్టార్ట్ అయింది. హ్మ్. 3 నెలల తర్వాత ఈ రికవరీ ఏజెంట్స్ వీడికి కాల్ చేస్తున్నారు. ఓకే. ఎవడైతే ఉందో ఆ! కానీ మెయిన్ వ్యక్తి ఆ! దగ్గరకొచ్చేస్తున్నారు. కానీ వాడికి తెలీదు. వాడు వాడలేదు. హ్మ్. ఇంకెవడో సైబర్ క్రైమ్ చేసిన వాడు వాడిండు. ఓకే. అట్లా అట్లా కూడా జరుగుతున్నాయి. ఓకే. ఓటీటీల్లో గూడా మన పాన్ కార్డ్ లేకపోతే రకరకాలుగా అడుగుతున్నాయి గదా! దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ అయితదా? ఓటీటీలో పాన్ కార్డ్ అవేమి అడగరు కానీ, ఆ! మా ఓటీటీలో జరిగే ఇష్యూస్ ఏంటంటే, నార్మల్‌గా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇప్పుడు మీదుంటుంది. సపోజ్ నెట్‌ఫ్లిక్స్ అనుకోండి. మీ నాకిస్తారు. నేను ఇంకొకడికి ఇస్తా. సో, దానివల్ల కొంచెం రిస్క్ ఉండొచ్చు. అంటే డిఫరెంట్ పాస్వర్డ్ అన్నిటికి మీరు డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ పాస్వర్డ్స్ వాడితే నో ఇష్యూ. హ్మ్. కానీ కొందరు ఏం చేస్తారు, ఒకటే పాస్వర్డ్ అన్నిటికి వాడతాడు. వాడు జీమెయిల్‌కి అదే వాడతాడు. వాడు ఓటీటీకి అదే వాడతాడు. వాడు బ్యాంక్‌కి అదే వాడతాడు. అన్నిటికి.
సో అలాంటప్పుడు ఇన్ దాట్ కేస్ మీరు ఆ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చేసుకోవద్దు. హ్మ్. ఎందుకంటే ఆ ఈమెయిల్ అండ్ ఇప్పుడు మీరు దీనికి వాడిన పాస్వర్డ్ మీ బ్యాంకు కూడా వాడిండ్రు, హ్మ్. ఇంకా దేనికో కూడా వాడిండ్రు. అవును. సో ఇది ఎక్కడైనా లీక్ అయితే బేసిక్‌గా లీక్ అవ్వడం అంటే ఏంటంటే చెప్తాను. ఇప్పుడు మీరు నార్మల్‌గా మొన్న 3 ఇయర్స్ బ్యాకో, 4 ఇయర్స్ బ్యాకో స్విగ్గీ యూజర్ డేటా మొత్తం లీక్ అయింది. హ్మ్. అవును. స్విగ్గీ యూజర్ డేటా లీక్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ నేమ్, మీ నంబర్, మీ ఈమెయిల్ అడ్రెస్ ఇదంతా వీళ్ళు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతారు. హ్మ్. డార్క్ వెబ్‌లో అమ్ముతారు. హ్మ్. సో వాళ్ళేం జేస్తారు, ఇవి యూజ్ చేసుకొని అటాక్స్ చేస్తారు. ఓకే. సో నేను ఇంతకుముందు అన్నట్టు మీరు ఓటీటీకి వాడిన పాస్వర్డే ఒకవేళ బ్యాంకింగ్ గూడా వాడుంటే హ్మ్. వాడికి ఎంతసేపు లాగిన్ అవ్వడం? అవును. అదే విధంగా మీరిప్పుడు ఇప్పుడు ఆ స్విగ్గీ విషయంలో స్విగ్గీకి వాడిన పాస్వర్డే మీరు దీనికి కూడా వాడుంటే, బ్యాంక్ బ్యాంకింగ్ కూడా అకౌంట్. వాడుంటే, హ్మ్. సో అలాంటి అటాక్స్ జరుగుతున్నాయి ఓటీటీ. గుర్తుండడం కోసం ఒకటే పాస్వర్డ్ పెట్టుకుంటారు కాబట్టి ఆ! వీళ్ళకి అలా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తా పెట్టుకోకూడదు. ఉంటాయి. అలా పెట్టుకోకూడదు. డిఫరెంట్ డిఫరెంట్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం కష్టమే. అవును. బట్ అన్నిటికి తప్పదు. ఒకటే పెట్టుకుంటే ఇలాంటివి జరుగుతాయి. ఓకే.